హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో మన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకుందాం. ఇందిరాగాంధీ తల్లిదండ్రులు ఇందిరా మరియు చాచా నెహ్రూలు. ఆమె కాశ్మీరీ పండిట్ కుటుంబంలో 1917 నవంబర్ 19న అలహాబాద్లో జన్మించారు. ఇందిరాగాంధీ చిన్నప్పటి వయసులో తల్లి మరణించింది. ఇందిరా నెహ్రూ వద్ద ట్యూటర్లచే ఎక్కువగా బోధించబడేవారు. 1934లో మెట్రికులేషన్ వరకు అడపాదడపా పాఠశాలలకు హాజరయ్యేవారు. ఆమె ఢిల్లీలోని మోడరన్ స్కూల్, అలహాబాద్లోని సెయింట్ సిసిలియాస్ మరియు సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జెనివెల్, విద్యార్థిని బేక్స్లోని ఎకోల్ నోవెల్లో మరియు పూనా, బొంబాయి విద్యార్థుల సొంత పాఠశాల. ఇందిరాగాంధీ శాంతినికేతన్లోని విశ్వభారతిలో చదువుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమెకు ప్రియదర్శిని అని పేరు పెట్టారు. ఆమె ఆక్స్ఫర్డ్లో హిస్టరీ, పాలిటిక్స్ సైన్స్ మరియు ఎకనామిక్స్లో మంచి ప్రతిభ కనబరిచింది. 1947 నుండి 64 వరకు నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ అతని హోస్టెస్గా ఉన్నారు. 1959లో కమ్యూనిస్ట్ నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడంలో ఆమె పాల్గొంది. అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంది. నెహ్రూ మరణానంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఆమె సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అదే సంవత్సరం ఆమె భారత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 జనవరిలో శాస్త్రి ఆకస్మిక మరణం తరువాత ఇందిరా తన ప్రత్యర్థి అయిన మొరార్జీ దేశాయ్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పార్లమెంటరీ నాయకత్వ ఎన్నికలలో ఓడించి నాయకురాలయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఆమె ప్రధానమంత్రి అయ్యారు. 1967 సార్వత్రిక ఎన్నికలలో ప్రారంభించి 2 తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించింది. దీంతో ఆమె మొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 1971లో పేదరికం వంటి సమస్యలపై దృష్టి సారించి తర్వాత ఆమె పార్టీ మొదటి భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆమె అమలు చేసిన దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని అనుసరించి ఆమె 1977 ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమైన భారీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆమె తన సొంత పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా కోల్పోయింది. అయినప్పటికీ ఆమె బలమైన నాయకురాలిగా చిత్రీకరించడం మరియు జనతా పార్టీ యొక్క బలహీనమైన పాలన కారణంగా ఆమె తిరిగి ప్రధానమంత్రి పదవికి రావడంతో ఆమె పార్టీ తదుపరి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది. ప్రధానమంత్రిగా ఇందిరా తన రాజీలేని రాజకీయ వైఖరికి మరియు కార్యనిర్వాహక శాఖలో అధికార కేంద్రీకరణకు ప్రసిద్ధి చెందారు. 1967లో ఆమె చైనాతో సైనిక వివాదానికి నాయకత్వం వహించింది. దీనిలో హిమాలయాల్లోకి చైనా చొరబాట్లను భారతదేశం తిప్పికొట్టింది. 1971లో ఆమె తూర్పు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళింది. దీని ఫలితంగా భారతదేశ విజయం మరియు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం లభించింది. అదేవిధంగా భారతదేశం యొక్క ప్రభావాన్ని ఒక స్థాయికి పెంచింది. 1974లో భారతదేశం యొక్క మొదటి విజయవంతమైన అణ్వాయుధ పరీక్షను ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె పాలనలో భారతదేశం 1971లో స్వేచ్ఛా ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా సోవియట్ యూనియన్తో సన్నిహితంగా ఎదగడం ద్వారా భారతదేశం సోవియట్ యూనియన్ నుండి సైనిక, ఆర్థిక మరియు దౌత్యపరమైన మద్దతును పొందింది. అలీనా ఉద్యమంలో భారతదేశం ముందంజలో ఉన్నప్పటికీ ఇందిరా దానిని ఆసియాలో సోవియట్ యూనియన్ యొక్క అత్యంత సన్నిహిత మిత్ర దేశాలలో ఒకటిగా చేశారు. 1975 నుండి 77 వరకు అత్యవసర పరిస్థితి నెలకొల్పింది. ఈ సమయంలో ఆమె డిక్రీ ద్వారా పాలించారు. ఈ సమయంలో ప్రాథమిక పౌర హక్కులు నిలిపివేయబడ్డాయి మరియు ప్రెస్ సెన్సార్ చేయబడింది. ఆమె తన 4వ ప్రీమియర్షిప్లో పెరుగుతున్న సిక్కు వేర్పాటువాద ఉద్యమాన్ని ఎదుర్కొంది. ప్రతిస్పందనగా గోల్డెన్ టెంపుల్లో సైనిక చర్యలో పాల్గొని వందలాది మంది సిక్కులను చంపిన ఆపరేషన్ బ్లూ స్టార్కు ఆదేశించింది. 1984 అక్టోబర్ 31న
ఆమె ఇద్దరు అంగరక్షకులచే హత్య చేయబడ్డారు. ఇందిరా తన పదవీ కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారు.